హాయ్ ఫ్రెండ్స్, మీకు స్వాగతం మా యూట్యూబ్ ఛానల్కి. మీరు సినిమా లవర్స్ అయితే ఇక్కడ మీకు బోలెడు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. రొమాంటిక్ లవ్ స్టోరీల నుంచి యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్స్ వరకు ప్రతి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, బ్రేక్ డౌన్స్, రివ్యూస్తో మీ ముందుకు వస్తాం. మీరు కొత్తగా ఈ ఛానల్కి వచ్చారా? అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. ఈరోజు మనం మాట్లాడబోయే సినిమా ఒక హై కాన్సెప్ట్ రివెంజ్ థ్రిల్లర్. ఊహించని ట్విస్ట్లతో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఒక బ్లాక్ బస్టర్ మూవీ. అదే ఎవడు. ఈ సినిమా గురించి ఎందుకు ఇంత స్పెషల్ గా మాట్లాడాలి? ఎందుకంటే ఇది కేవలం ఒక యాక్షన్ మూవీ కాదు, ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్, ఒక స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే, అద్భుతమైన పెర్ఫార్మెన్సెస్తో పాటు బాక్స్ ఆఫీస్లో కూడా గట్టిగా సక్సెస్ అయిన సినిమా. ఈ వీడియోలో మనం ఎవడు సినిమా గురించి ఎంటైన్ బ్రేక్ డౌన్ చేస్తాం. కథ, క్యారెక్టర్స్, ట్విస్ట్లు, డైరెక్షన్, మ్యూజిక్, బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మెన్స్, లెగసీ అన్నీ కవర్ చేస్తాం. సో రెడీయా? అయితే ప్రారంభిద్దాం. ఎవడు 2014లో రిలీజైన ఒక తెలుగు యాక్షన్ థ్రిల్లర్. దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటించగా అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, శృతి హాసన్, అమిత్ జాక్సన్, జయసుధ, సాయి కుమార్ లాంటి స్టార్ కాస్ట్ ఉన్నారు. ఈ సినిమా స్పెషల్ ఏంటంటే ఇందులో రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అది కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్తో. వంశీ పైడిపల్లి ఈ సినిమాకి ముందు బృందావనం లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో సక్సెస్ అయ్యారు. కానీ ఏవడుతో ఆయన తన రేంజ్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. ఈ సినిమా ఒక హైవోల్టేజ్ రివెంజ్ డ్రామాగా ఎమోషన్స్, యాక్షన్, ట్విస్ట్లతో ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. అంతేకాదు, ఈ సినిమా తమిళంలో మగధీర టీంతో కలిసి 8గా రీమేక్ కూడా అయింది. అది కూడా మంచి ఆదరణ పొందింది. ఎవడు కథ ఒక రివెంజ్ థ్రిల్లర్గా మొదలై ఊహించని ట్విస్ట్లతో ఆడియన్స్ ని ఆశ్చర్యపరుస్తుంది. సినిమా స్టోరీలైన్లో సత్య అనే యువకుడు హైదరాబాద్లో కొత్త జీవితాన్ని మొదలు పెడతాడు. అతను దీప్తి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అతని గతం అతన్ని వెంటాడుతూ వస్తుంది. సత్య గతంలో ఎవరు? అతని జీవితంలో ఏం జరిగింది? అతని శత్రువులు ఎవరు? ఈ ప్రశ్నల చుట్టూ కథ నడుస్తుంది. సినిమా మొదటి భాగంలో రామ్ చరణ్ క్యారెక్టర్ని ఒక సాధారణ యువకుడిగా చూపిస్తారు. కానీ కథ ముందుకు వెళ్లే కొద్దీ అతని గతం గురించి షాకింగ్ రివిలేషన్స్ బయటపడతాయి. ఇక్కడే వంశీ పైడిపల్లి స్క్రీన్ ప్లే మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. సినిమాలో ఒక ట్విస్ట్ ముగిస్తే ఇంకో ట్విస్ట్ వస్తుంది. ఈ ట్విస్ట్లు ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్లో ఉంచుతాయి. అంతేకాదు, అల్లు అర్జున్ క్యారెక్టర్ ఎంట్రీ సినిమాకి మరో డైమెన్షన్ యాడ్ చేస్తుంది. ఈ ఇద్దరి కనెక్షన్ ఏంటి అన్నది సినిమా హైలైట్. ఎవడు సినిమా సక్సెస్ కి ప్రధాన కారణం దాని స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే. వంశీ పైడిపల్లి, వక్కంతం వంశీ కలిసి రాసిన స్క్రీన్ ప్లే ఒక్కో సీన్ని లాజికల్గా, ఎమోషనల్గా కనెక్ట్ చేస్తుంది. సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్, ఎమోషనల్ మూమెంట్స్, ట్విస్ట్లు అన్నీ బ్యాలెన్స్గా ఉంటాయి. ముఖ్యంగా సినిమా సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆడియన్స్కి గూస్బంప్స్ తెప్పిస్తుంది. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో మరో హైలైట్ ఏంటంటే ఆయన కమర్షియల్ ఎలిమెంట్స్ ని మాస్ ఆడియన్స్ కి అప్పీల్ అయ్యేలా డిజైన్ చేశారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ ని వాడుకుని వాళ్ల ఇమేజ్ కి తగ్గట్టుగా సీన్స్ రాసుకున్నారు. ఉదాహరణకు రామ్ చరణ్ యాక్షన్ సీక్వెన్సెస్ లో అతని ఎనర్జీ, అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ ఇవన్నీ ఫ్యాన్స్ కి పండగలా ఉంటాయి. రామ్ చరణ్ ఈ సినిమాలో డబుల్ రోల్లో మెరిశాడు. అతని ఇంటెన్స్ యాక్టింగ్, యాక్షన్ సీన్స్ లో ఎనర్జీ, ఎమోషనల్ సీన్స్ లో డెప్త్ అన్నీ అద్భుతంగా చేశాడు. అల్లు అర్జున్ కామియో రోల్లో అయినా స్క్రీన్ పై తన మార్క్ చూపించాడు. అతని ఎంట్రీ సీన్ ఒక్కటే సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. కాజల్ అగర్వాల్, శృతి హాసన్ తమ పాత్రలో చక్కగా నటించారు. కానీ ఈ సినిమాలో హీరోయిన్స్ కి పెద్దగా స్కోప్ లేకపోవడం ఒక చిన్న మైనస్. సాయి కుమార్ విలన్గా చేసిన పాత్ర ఈ సినిమాకి మరో స్ట్రెంగ్త్. అతని డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. అమిత్ జాక్సన్, జయసుధ లాంటి సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎవడు సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఫ్రీడమ్, నీ జతగా, చీటిక్కే లాంటి పాటలు ఆ టైంలో చార్ట్బస్టర్స్ అయ్యాయి. ముఖ్యంగా చీటిక్కే పాటలో రామ్ చరణ్, అమిత్ జాక్సన్ డాన్స్ మూమెంట్స్ ఫ్యాన్స్ కి ట్రీట్ గా నిలిచాయి. దేవి శ్రీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా యాక్షన్ సీక్వెన్సెస్ కి, ఎమోషనల్ సీన్స్ కి బాగా సపోర్ట్ చేసింది. సినిమాటోగ్రఫీ పరంగా శ్యామ్ కే నాయుడు విజువల్స్ సినిమాకి మరో హైలైట్. యాక్షన్ సీక్వెన్సెస్ ని గ్రాండ్ గా క్యాప్చర్ చేశారు. హైదరాబాద్ బ్యాక్డ్రాప్ లో సినిమా చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. ఎడిటింగ్ కూడా క్రిస్ప్ గా ఉండి సినిమా పేస్ ని బాగా మెయింటైన్ చేసింది. ఎవడు బాక్స్ ఆఫీస్లో సాలిడ్ రన్ సాధించింది. 2014 సంక్రాంతి సీజన్లో రిలీజైన ఈ సినిమా రామ్ చరణ్ ఫ్యాన్ బేస్తో పాటు మాస్ ఆడియన్స్ ని ఆకర్షించింది. సినిమా బడ్జెట్కి రెట్టింపు కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా
ఓవర్సీస్ మార్కెట్లో కూడా మంచి ఆదరణ పొందింది. ఎవడు సినిమా లెగసీ ఏంటంటే ఇది తెలుగు సినిమాలో హైకాన్సెప్ట్ రివెంజ్ థ్రిల్లర్స్కి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఈ సినిమా తర్వాత చాలా యాక్షన్ మూవీస్లో ఇలాంటి ట్విస్ట్లు, ఫ్లాష్ బ్యాక్ ఎలిమెంట్స్ చూశాం. రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఫ్యాన్స్కి ఒక ఐకానిక్ మూమెంట్. వంశీ పైడిపల్లి ఈ సినిమాతో తనని ఒక వెర్సటైల్ డైరెక్టర్గా నిరూపించుకున్నారు. ఈ సినిమా ఆడియన్స్పై ఇంపాక్ట్ ఏంటంటే ఇది కేవలం ఎంటర్టైన్మెంట్తోనే కాకుండా ఎమోషన్స్తో కూడా కనెక్ట్ అయింది. రివెంజ్ డ్రామాగా స్టార్ట్ అయిన స్టోరీ ఫ్యామిలీ ఎలిమెంట్స్తో, ప్రేమ కథతో బ్యాలెన్స్ అయింది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఇమేజ్ మరింత స్ట్రాంగ్ అయింది, ముఖ్యంగా యాక్షన్ హీరోగా. ఎవడు అనేది ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఇందులో యాక్షన్, ఎమోషన్స్, ట్విస్ట్లు, స్టైలిష్ ఎలిమెంట్స్ అన్ని సమపాళ్లలో ఉంటాయి. మీరు రామ్ చరణ్ ఫ్యాన్ అయినా, అల్లు అర్జున్ ఫ్యాన్ అయినా, లేదా కేవలం ఒక మంచి థ్రిల్లర్ చూడాలనుకున్నా ఈ సినిమా మిమ్మల్ని నిరాశపరచదు. మీరు ఎవడు సినిమా చూశారా? మీకు ఇందులో ఏ సీన్ బాగా నచ్చింది? రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్స్లో మాకు తెలియజేయండి. మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కామెంట్స్లో మీ అభిప్రాయాలు షేర్ చేయండి. మీ సపోర్ట్ లేకుండా మేము ఇంత దూరం రాలేం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ బ్రేక్ డౌన్స్, రివ్యూస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మరో బ్లాక్బస్టర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్, స్టే సినిమాటిక్. జై హింద్.